హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ వీడియోలో ఏపీపీఎస్సీ గ్రూప్ 4కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈరోజు అనగా డిసెంబర్ 30వ తేదీ నుండి ఆన్లైన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. చాలామంది మిత్రులందరూ కూడా అప్లై చేస్తున్నారు. ఇప్పుడు చాలామందికి పెద్ద డౌట్ ఏమంటే, సార్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు రావచ్చు, ఎట్లా ప్రిపేర్ కావాలి అని చాలామంది క్వశ్చన్ అడుగుతున్నారు. అందువల్ల మీ అందరి కోసం నా యొక్క వ్యూ ప్రకారం ఎగ్జామ్ ఎప్పుడు ఉండొచ్చు అనేది చెప్పబడుతుంది. కానీ నేను చెప్పే ఎగ్జామ్ డేటు ఇది నా యొక్క ఒపీనియన్ మాత్రమే. ఇది నోటిఫికేషన్లో కానీ ఏపీపీఎస్సీ నుంచి కానీ ఎటువంటి సమాచారం లేదు. ఇంకా వచ్చిన వెంటనే నాకు ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను మీతో షేర్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే నోటిఫికేషన్ గురించి దాదాపుగా 10 days ముందుగానే మీకు ప్రతిరోజు ప్రతి గంట కూడా అప్డేట్ చేయడం జరిగింది. అనుకున్న ప్రకారం వచ్చింది. బట్ కాకపోతే ఈ యొక్క ఎగ్జామ్ డేట్ గురించి అయితే నా దగ్గర ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. సో బేస్డ్ ఆన్ మై అనాలసిస్, మై వ్యూ ప్రకారం చెప్పడం జరుగుతుంది. ఇదే ఎగ్జామ్ డేట్ అని మాత్రం మీరు భావించవద్దు. అయితే మన యొక్క టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ కడపనందు మనం ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ కోచింగ్ స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఆఫ్లైన్ కోచింగ్ 3వ తేదీ జనవరి నుండి స్టార్ట్ అవుతుంది. ఎవరైతే హాస్టల్ కూడా జాయిన్ అవుతారో మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ 10 o'clock వరకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు కోచింగ్ క్లాసెస్, ఎగ్జామినేషన్స్, డిస్కషన్, స్టడీ అంతా కూడా నిర్వహించబడుతుంది. సో పూర్తి వివరాలు కావాల్సిన వాళ్ళు ఈ యొక్క నెంబర్ 8688080802 మీరు కాల్ చేయొచ్చు. సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ ఫర్ గర్ల్స్ అండ్ బాయ్స్. మన యొక్క టీపీ స్టడీస్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా కోర్సెస్ కావాల్సి ఉంటాయి. నౌ కమ్ టు అవర్ మెయిన్ టాపిక్. మరి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉండొచ్చు? సో గుర్తించి మిత్రులారా, ఆన్లైన్ ఈరోజు స్టార్ట్ అయింది. మనకు 30th డిసెంబర్ నాడు స్టార్ట్ అయింది అప్లై చేసుకోవడానికి. చాలామంది చూద్దాంలే లాస్ట్లో డేట్ పొడిగిస్తారా అవన్నీ ఏం పెట్టుకోవద్దండి. సో లాస్ట్ రష్లో సర్వర్ బిజీ కావడం వల్ల మనకి ఇబ్బంది జరుగుతుంది. కాబట్టి ముందుగానే ఇప్పుడు ఏమైనా కానివ్వంటే చూద్దాం రేపు అట్లా కాదు. ఫస్ట్ మనకి చేయాల్సిన పని ఉంటే ఎటు ప్రిపేర్ అవుతున్నాం, ఎటు రాస్తున్నాం కదా, ఫస్ట్ అప్లై చేసి పక్కన పడేసాలి. అమ్మ నా పని అయిపోయిందబ్బా, నేను ఇంకా యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అని మనం ముందుకు వెళ్ళాలి. అంతేగాని రేపు చూద్దాం, మన్నాడు చూద్దాం. సో ప్రోక్రాస్టినేషన్ అనేది మనకు పనికిరాదు ఈ యొక్క ఫీల్డ్లో ముఖ్యంగా. మరి మనకి ఇచ్చినటువంటి డేట్ ఏమంటే అఫీషియల్ నోటిఫికేషన్లో 19/1/2022లోగా మనం అప్లై చేసుకోమని చెప్పడం జరిగింది. గ్రూప్ 4 అయితేనేమి, ఎండోమెంట్ ఆఫీసర్స్ అయితేనేమి. అయితే మనకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ నెంబర్ ఎంత అంటే 23/2021. అంటే మనకు గ్రూప్ 4 సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ నెంబర్ ఈ యొక్క ఇయర్లో నోటీస్ ఏమంటే 23/2/2021 మనకు. అయితే మనకు 9 వరకు ప్రొసీజర్ అంతా అయిపోయింది. నోటిఫికేషన్ నెంబర్ 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22 వరకు అంతా పెండింగ్లో ఉన్నాయి. ఇంకా ఎగ్జామ్స్ జరగలేదు. మన నెంబర్ వచ్చేసి 23. అంటే 23 కావాలంటే 10 నుంచి 22 వరకు మనకి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ కావాల్సిందే. అది అతి త్వరలోనే ప్రాసెస్ స్టార్ట్ కావచ్చు అనుకుంటున్నాం. సో ఓల్డ్ నోటిఫికేషన్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆల్ లాస్ట్ డేట్ కూడా అయిపోయింది. అది అయిన తర్వాత మనకి ఇది స్టార్ట్ అవుతుంది. కాబట్టి మేబీ జనవరి 2nd వీక్ నుంచి మనకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది వాటికి. మరి ఇక ఎగ్జామ్స్ పెండింగ్ అయిన వెంటనే మన యొక్క టర్న్ అనేది వస్తుంది. అయితే ఈ యొక్క ఎగ్జామ్ 20th అయిపోతుంది కదా. సో 20th అయిపోయి మనకు మేబీ 45 daysలో అంటే మార్చి మిడిల్కు మనకు ఎగ్జామినేషన్ జరిగే అవకాశం అయితే ఉంది. ఎప్పుడంటే పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటాయి. ఒకవేళ ఇక కరోనా అంటే ఇప్పుడున్నటువంటి వేరియంట్ ఒమిక్రాన్ ఉంది. కాబట్టి ఇక ఒమిక్రాన్ వేరియంట్ విజృంభించకుండా ఉంటే మనకు ఖచ్చితంగా మనకు మార్చి మిడిల్లో ఎగ్జామ్ 100% జరిగే అవకాశం ఉంది. బట్ కాకపోతే ఇక ఒమిక్రాన్ అనేది మన భారతదేశంలో ఫిబ్రవరిలో పీక్కి వెళ్తుందని చెప్పడం జరుగుతుంది. పీక్ వెళ్ళిపోద్ది ఒమిక్రాన్. సో పీక్ వెళ్ళినప్పుడు డెఫినెట్గా మనకు ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరిగే అవకాశం లేదు. సో మోర్ అండ్ మోర్ సైంటిఫిక్ రీసెర్చ్ చెప్పేదేమంటే ఇండియాలో ఒమిక్రాన్ అనే వేరియంట్ ఫిబ్రవరిలో వచ్చాన పీక్ వెళ్ళిపోతుంది, తర్వాత ఇమ్మీడియట్గా డౌన్ అయిపోతుంది. సో మార్చిలో ఫస్ట్ వీక్లో ఆల్మోస్ట్ ఆల్ ఒమిక్రాన్ అనేది ఫుల్ డౌన్ అయిపోతుంది, డౌన్ఫాల్ అవుతుంది. కాబట్టి సో డెఫినెట్గా మనకు మార్చి మిడిల్లో ఎగ్జామ్ 100% జరిగే అవకాశం ఉంది అని ఇది నా యొక్క ఒపీనియన్ మాత్రమే. సో డెఫినెట్గా మనకు అంటే ఏమంటే మినిమం ఆఫ్ 75 days టైం జరుగుతుంది. అంటే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి 75 రోజులు టైం వస్తుంది ఇప్పటి నుంచి మీరు గమనించినట్టయితే. అంటే ఇప్పుడు డిసెంబర్ అయిపోయింది,
జనవరి ఫిబ్రవరి 60 రోజులు, మార్చి 2nd వీక్ అన్నప్పుడు 75 రోజులు, మినిమం ఆఫ్ 75 డేస్, బట్ మ్యాక్సిమం ఆఫ్ 9 డేస్ వరకు కూడా పోవచ్చు. ఇది అంటే ఒకవేళ పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు 9 డేస్ కూడా పోవచ్చు, అంతకన్నా ఎక్కువ పోయే అవకాశమే లేదు. అంటే వర్స్ట్ కేసు అయినా సరే మనకు ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ 1st వీక్లో జరిగి తీరాల్సిందే. బట్ మీ యొక్క స్ట్రాటజీ, మీ యొక్క ప్రిపరేషన్ ఎప్పటికి ఉండాలంటే 75 డేస్కే మీరు ప్రణాళిక సిద్ధం వేసుకోండి. అంటే 75 రోజుకల్లా మీరు సర్వసన్నద్ధులు అయిపోవాలి. టోటల్ సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి, స్లిప్ టెస్ట్ రాసుకోవాలి, గ్రాండ్ టెస్ట్ రాసుకోవాలి, అన్నీ కంప్లీట్ అయిపోవాలా. సో 75 రోజుల తర్వాత టైం వచ్చిందనుకోండి, టోటల్లీ రివిజన్కి మనం స్పెండ్ చేస్తాం మన యొక్క టైంని. కానీ మన యొక్క ప్లాన్ ఏమంటే 75 రోజులు మనకు ఎగ్జామ్ జరగబోతా ఉంది అనేది మీరు వెళ్ళండి. ఆ విధంగా ప్లాన్ వేసుకోండి. అంతేగాని ఒమిక్రాన్ వస్తుందిలే, అంత త్వరగా పోదులే, ఎగ్జామ్ ఎలా జరుగుతుందిలే వద్దు. మరి ఎవరైనా అనుకున్నారా గ్రూప్ 4 నోటిఫికేషన్ రాబోతుంది అనేసి? కనీసం చిన్న హింట్ అన్నా వచ్చిందా మనకు? ఏపీ విషయం నుంచి రాలేదు కదా, అంత లోపలే ఫాస్ట్ స్ప్రెడ్ అయిపోయింది, టక్కున వేయడం జరిగింది. అదేవిధంగా మనకి ఇక్కడ కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మనకు లక్షల మంది అప్లై చేయడం జరిగింది సచివాలయ ఉద్యోగాల్లో. సో మొత్తం ప్రాసెస్ కంప్లీట్గా 45 రోజుల్లో, అంటే నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి అప్లై చేసుకోవడం, లాస్ట్ డేట్ కంప్లీట్ కావడము, మరి ఎగ్జామ్స్ అంతా మొత్తం అయింది ప్రక్రియ అంతా ఓన్లీ 45 డేస్, ఓన్లీ 45 డేస్. సో అదే తీవ్రంగా జరుగుతుంది కాబట్టి, చాలా ఫాస్ట్ జరుగుతుంది కాబట్టి అదే ఫాస్ట్ ఇక్కడ కూడా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వర్స్ట్ కేసు అయినా సరే మనకు 45 డేస్ ఇంకో 1 మంత్ ఎక్స్టెండ్ చేసుకున్న 75 రోజులు అయితే మాత్రం మనకి ఎగ్జామ్ జరిగి తీరాల్సిందే. సో నా యొక్క ఒపీనియన్ మార్చి 2nd వీక్ ఆర్ వర్స్ట్ కేసు అనుకున్న ఏప్రిల్ 1st వీక్లో మనకి ఎగ్జామ్ కంప్లీట్ కావాల్సిందే. ఎందుకంటే జూన్లో గ్రూప్ 2 నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉంది. సో గ్రూప్ 2 సార్ డెఫినెట్గా వస్తుందా జూన్లో అంటే? సో మనకున్నటువంటి ప్రస్తుత ఇన్ఫర్మేషన్ అయితే ఎటువంటి పరిస్థితుల్లో సరే మనకు జూన్లో మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే అవకాశం బాగా కనిపిస్తుంది. అందుకని ముందు కూడా వచ్చిన ఆశ్చర్యం అవసరం లేదు మనం. బట్ మన యొక్క ట్రెండ్ ఒపీనియన్ ప్రకారం అయితే జూన్లో మనకు గ్రూప్ 2 వస్తుంది. ఆ యొక్క లోపల అంటే గ్రూప్ 2 నోటిఫికేషన్ లోపల ఈ యొక్క ప్రాసెస్ మొత్తం కంప్లీట్ కావాలనేది గవర్నమెంట్ యొక్క అభిప్రాయంగా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి జూన్లో గ్రూప్ 2 ఉంది కాబట్టి ఇక జూన్ లోపలే మనకు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోవాలి. మరి మనకు మార్చ్ ఆర్ ఏప్రిల్లో మనకు ప్రిలిమ్స్ అయిపోతే ఆ తర్వాత 1 మంత్ ఆర్ 1.5 మంత్లో మనకు మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. ఎందుకంటే మరి 30 డేస్ ఎందుకు తీసుకుంటారు టైం, లేకపోతే 30-45 డేస్ అంటే దాదాపుగా నాకు అంచనా ప్రకారం దాదాపుగా 10 lakhs మెంబర్స్ అప్లై చేయబోతున్నారు గ్రూప్ 4. 10 lakhs మెంబర్స్ అప్లై చేయబోతున్నారు. మరి ఇంతమంది యొక్క ఇది ఆన్లైన్ ఎగ్జామ్ కాదు కాబట్టి, ఆఫ్లైన్ కాబట్టి ఆ పేపర్స్ అన్ని కలెక్ట్ చేసుకొని బండిల్స్ కట్టుకొని హైదరాబాద్కి మన అమరావతికి పంపించేసుకొని అక్కడ మళ్ళీ ఓఎంఆర్లు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ కావడానికి దాంట్లో మళ్ళీ ఎన్ని రేషియోలు పంపాలి, ఆ యొక్క రేషియోలు కూడా క్యాస్ట్ వైజ్ ఎవరెవరు ఉన్నారు అందరినీ మళ్ళీ లిస్ట్ అవుట్ చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. కాబట్టి వర్స్ట్ కేసు 40 డేస్లో మనకు ప్రాసెస్ అయిపోతుంది. అంటే మార్చి 2nd వీక్ అనుకుంటే మనకు ఏప్రిల్ ఎండింగ్ కల్లా మనకు మెయిన్స్ ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత వితిన్ 45 డేస్ అంటే వితిన్ 30 డేస్ లోపలే ఎక్కువ టైం పడుతుంది. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ కదా. సో మన ఎగ్జామ్ రాసిన 1 వీకే మనకు మొబైల్కు మన యొక్క క్వశ్చన్ పేపర్ అనేది మనకు పంపించడం జరుగుతుంది. ఏది కరెక్ట్ ఏది రాంగ్ మీకు ఒపీనియన్ చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత వితిన్ 1 మంత్లోనే మనకు ప్రాసెస్ జరుగుతుంది కాబట్టి అంటే మే కల్లా మనకు రిజల్ట్ కూడా వెళ్ళిపోతుంది. జూన్ కల్లా మనకి జాయినింగ్లో ఉండొచ్చు. సో అది ప్రాసెస్ అనమాట. సో కాబట్టి బీ రెడీ మిస్టర్ మై డియర్ ఫ్రెండ్స్. సో డెఫినెట్గా రెడీగా ఉండండి. ఇప్పుడే మీరు స్టార్ట్ చేయండి. కొత్త సంవత్సరాలు చేద్దాంలే, ఎట్లా కొత్త సంవత్సరం అది వెళ్ళిపోద్ది, తర్వాత సంక్రాంతి వస్తుందిలే మళ్ళీ చూద్దాంలే, అన్నీ వస్తుంటే పోతుంటాయి, అది మనకు వద్దు. సో మన యొక్క ప్లాన్ ఏమంటే సార్ 10 లక్షల మంది అప్లై చేస్తారా, అమ్మో జాబ్ వస్తుందా? మిత్రులు మీరు గమనించారు, దాదాపుగా 70% ఆఫ్ ది స్టూడెంట్స్ ఊరికి అప్లై చేస్తారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొందరు మాత్రమే సీరియస్గా తీసుకొని చదువుతూ ఉంటారు. సో వాళ్ళు కూడా ప్రణాళికబద్ధంగా ఎవరైతే వెళ్తారో, అందుకని చెప్పేది ఫస్ట్ నుంచి కూడా ఈ రోజు నుంచే మీ యొక్క టైం టేబుల్ రెడీ చేసుకోండి. జనవరి 1వ తేదీ నుంచే మీకు ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఎన్ని గంటలు వేయాలి, ఎన్నికి పడుకోవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు చదవాలి, ఎప్పుడు ఎగ్జామ్ రాయాలి, ఎప్పుడు ప్రిపేర్ చేసుకోవాలి, ఎప్పుడు ఏ బుక్ చదవాలి, ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకోవాలి. గుర్తుపెట్టుకో, 10 బుక్స్ తీసుకొని ఒక్కొక్కసారి చదివే బదులుగా ఒకే బుక్ తీసుకొని ప్రామాణిక బుక్ తీసుకొని 10 టైమ్స్ చదువు మిత్రమా చాలు. అంతేగాని అన్ని బుక్స్ దగ్గర వేసుకొని ఇది చదవాలా అది వద్దనే వద్దు. ఎన్ని బుక్స్ రెఫర్ చేసినా, ఎన్ని క్వశ్చన్ సెంటర్స్ పోయినా అంతా ఒకటే ఉంటుంది మ్యాటర్. తప్పితే వాళ్ళు చెప్పేది వీళ్ళు చెప్పేది ఆ బుక్లో ఈ బుక్లో క్వశ్చన్స్ రావు మిత్రమా. అంటే ఏదైనా కానీ ఒక్క బుక్ని తీసుకొని 10 బుక్స్ ఒక్కొక్కసారి చదివే బదులుగా ఒక్క బుక్ను 10 సార్లు చదవనుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అప్పుడే మనకు అనుకున్న టైంలో మనకి సిలబస్ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు హిస్టరీ ఉంది అనుకోండి, హిస్టరీకి బయట 5 మంది ఆథర్స్ ఉంటారండి.
5 మంది ఆథర్స్ బుక్ తీసుకొని చదివితే టైం అయిపోతుందా, సరిపోతుందా చెప్పండి మీరే మిత్రులారా? ఒక్క బుక్ తీసుకొని ప్రామాణికంగా ఆ బుక్నే రెఫర్ చేయండి. ఎగ్జామ్స్ బాగా రాయండి. నేను చెప్పేది ఒకటి ఎప్పుడు కూడా మనకు టర్నింగ్ పాయింట్ ఎప్పుడు చెప్పేది ఒకటే, ఎగ్జామ్స్ 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 ఎగ్జామ్స్, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ఒకటే మార్గం అనుకుంటారు. ఎగ్జామ్స్ టైం వేస్ట్ కానే కాదు. మీరు ఎన్ని ఎగ్జామ్స్ రాస్తారో మీకు డౌట్ క్లారిఫై అవుతూ ఉంటుంది, మిస్టేక్ అయ్యే అవకాశం కూడా జరగదు. కాబట్టి ఎగ్జామ్స్ నెంబర్ ఆఫ్ టెస్ట్ మీరు తీసుకోండి. దానివల్ల మెమరీ అనేది చాలా చాలా ఇంప్రూవ్ అవుతుంది. మీ యొక్క నర్వస్ న్యూరాన్స్ బాగా డెవలప్ అవుతాయి, సెల్స్ బాగా డెవలప్ అవుతూ ఉంటాయి. అందుకనే ఎగ్జామ్ ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాయండి. అది స్లిప్ టెస్ట్ కావచ్చు, గ్రాండ్ టెస్ట్ కావచ్చు, ప్రీస్ పేపర్ కావచ్చు. ఆ యొక్క మనకు మైండ్ ఎగ్జామ్ వరకు ఆ యొక్క ట్రెండ్ కొనసాగిస్తే మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది, జాబ్ మనకే వస్తుంది మిత్రమా. సో కాబట్టి డోంట్ థింక్ అదర్ వే. సో కొందరు అనుకుంటారు, బా జాబ్ యాడొస్తుంది లేరా, ఎగ్జామ్ దొరుకుతుందంటావా, అసలు గవర్నమెంట్ దగ్గర డబ్బే లేదంటారు, మరి జాబ్ వస్తే శాలరీ ఇస్తారా, జాబ్ యాడిస్తారులే ఊరికే అనుకుంటుంటారు. నో, అవన్నీ పక్కన పెట్టండి. సో సచివాలయ ఎగ్జామ్ జరిగినాయి, అరే ఏం చెప్పినారు అందరు కూడా, 1,30,000 ఉద్యోగాల డబ్బు యాడికి తెస్తాడు, ఉద్యోగాలు ఇవ్వర్లే, ఇరువురు టెంపరీ 2 years 1 year అయితే అందరూ బయట పంపిస్తారు అన్నారు. 2 years అయిపోయి 2 years అయిపోయింది, బయటకు పంపించినారా పంపిలే, మళ్ళీ పర్మనెంట్ చేయర్లే, పర్మనెంట్ కూడా అయిపోతా ఉన్నాయి, బయట పంపించినారా లేదు. శాలరీ కానీ పెరగదులే, 15,000 ఇస్తారు కదా, ఎంతగానో ఇవ్వర్లే. సో వాళ్ళ పే స్కేల్ మారిపోతూ ఉంది, త్వరలోనే బయట పంపిస్తారు, యాడు బయట పంపిలా. ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. సచివాలయ ఎంప్లాయీస్ పక్కాగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోతున్నారు. వాళ్ళకి శాలరీస్ కూడా పే కమిషన్ వాళ్ళకి శాలరీస్ పెరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ ఎప్పుడు కూడా శాలరీస్ వాళ్ళు తగ్గించలేదు. శాలరీ అనేది టైం పడుతూనే ఉంది. ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా దగ్గర జరుగుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా అపోహలు మిత్రమా. అపోహలు పోయడండి. మన ప్లాన్ ఏంది, కష్టపడి చదవాలి, ఎగ్జామ్ రాయాలి, జాబ్ సంపాదించాలి, అదే ఫోకస్ చేయండి తప్పితే అనవసరంగా ఏదో ఆలోచించుకొని గవర్నమెంట్ డబ్బులు లేవు, అది లేదు, ఇది మీకు అన్నీ అనవసరం. మనం ప్రాపర్గా చదువుతున్నామా? ఒకవేళ ఎగ్జామినేషన్ 50 daysలో పెడితే, 75 daysలో పెడితే, 9 daysలో పెడితే నేను సిద్ధమా అని మీరు ప్రశ్నించుకొని ముందుకెళ్ళండి. ఎవరి నమ్మద్దు, ఎవరి అపోహలు మీరు నమ్మద్దు, మిమ్మల్ని మీరు నమ్ముకోండి. సో బిలీవ్ యువర్ సెల్ఫ్, బిలీవ్ యువర్ సెల్ఫ్, అప్పుడే మనకి గోల్ని తీసుకుంటాం. కాబట్టి మిగతా వాళ్ళ మాట అన్ని పక్కన కాంపిటీషన్ ఎక్కువ ఉంది, క్వశ్చన్ చెప్పిన నాకు తెలియదు, ఇన్ని బుక్స్ ఉన్నాయి, అన్నీ పక్కన పెట్టేసి అందరూ కూడా మనలాగానే ఈ తెలుగు చదవాలి, అందరూ కూడా మనలాగానే ఇంగ్లీష్ చదవాలి. అయితే స్ట్రాటజీ పరంగా ఒక పక్క ప్రణాళికబద్ధంగా ఎవరైతే వెళ్తారో వాళ్ళకి సక్సెస్ వస్తుంది మిత్రమా. కొందరు ఉంటారు, నేను ఓన్లీ హిస్టరీనే చదవాలా, అంటే హిస్టరీ అయిపోయిందో ఏ బుక్ చదవను, పాలిటిక్స్ ఏ బుక్ చదవను, అది తప్పు మిత్రమా, అది తప్పు. మనకు మొత్తం 12 టాపిక్స్ డివైడ్ అయిపోయినాయి. 12 టాపిక్స్ డివైడ్ అయిపోయింది పేపర్ 1లో. పేపర్ 2లో ఇంగ్లీష్ అండ్ తెలుగు ఉంది. అంటే మొత్తంగా మనకు 14 టాపిక్స్. ప్రతి టాపిక్కు దేనికి ఎక్కువ వెయిటేజ్ ఉంది, దేనికి తక్కువ వెయిటేజ్ ఉంది, దాన్ని బేస్ చేసుకుని మార్క్స్ యొక్క వెయిటేజ్ని బట్టి మనం ప్రిపేర్ కొనసాగించాలి తప్పితే ఇంకొక రకంగా చేస్తే కుదరదు. కొందరు ఉంటారు, మ్యాథ్స్ ఉందిరా, రీజనింగ్ ఉందా, నేను 6 శకరాల బుక్ కొనుక్కొని చదువుతా. ఏం ప్రయోజనం, 6 శకరాల బుక్ చదివితే అయ్యా ఏమి రాదయ్యా, దాంట్లో 6 శకరాల బుక్ పనికి రాదు. రీజనింగ్ 6 శకరాల బుక్ తీసుకుని చదువుతా. నేను ఈ మధ్య ఒక వీడియో కూడా చూసి, యూట్యూబ్ వీడియో. సో మెంటల్ ఎబిలిటీ కంట 6 శకరాల కొత్త ఎడిషన్ వచ్చింది, 6 శకరాల వెర్బల్ రీజనింగ్ ఉంది, ఆ బుక్ కొనుక్కోండి. ఎప్పుడు చదువుతాయా, ఇంతలా బుక్ ఉందా, ఒకటి కొత్త బుక్ అవసరమా? మనకు మెంటల్ ఎబిలిటీ అనేది చాలా చాలా తక్కువ పార్టు మనకు గ్రూప్ 4లో. తక్కువ పడిన మార్క్స్ ఏమి వస్తాయి, 50 మార్క్స్, కానీ చాలా సింపుల్గా ఉంటుంది. దానికి మీరు బుక్కులు అవసరం లే, ఎగ్జామ్స్ రాసుకుని బయటపడుతుంది. అంతేగాని దానికి 6 శకరాల బుక్కులు కొనుక్కొని 6 శకరాల మ్యాథ్స్ బుక్ కొనుక్కొని చేస్తే అయ్యా ఏ ఉపయోగం ఉండదయ్యా. కాబట్టి నో ద లిమిటేషన్స్ ఆఫ్ ద సిలబస్ బేస్ చేసుకుని చదివితే మంచిగా వస్తుంది. అవన్నీ కూడా నేను మీకు వన్ బై వన్ వీడియోలు నేర్పిస్తాను. సో మెంటల్ ఎబిలిటీ ఎట్లా ప్రిపేర్ కావాలి, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎట్లా ప్రిపేర్ కావాలి, కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి, ఇంగ్లీష్ ఏం చదవాలి, తెలుగు ఏం చదవాలి, అన్నీ కూడా నేను మీకు క్లియర్ కట్గా 1 by 1 నేర్పిస్తూ వెళ్తాను. అదే మాదిరిగా నేను చెప్పినట్లే జనవరి 3వ తేదీ నుంచి కూడా మీకు ఇంగ్లీష్ క్లాసెస్ కూడా నేను చాలా సింపుల్గా ప్రతిరోజు కూడా ఒక వీడియో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. అయితే ఎవరికైనా సరే ఈ యొక్క తక్కువలు ప్రిపేర్ కావాల్సి ఉంటే కోచింగ్ రండి ఆఫ్లైన్కు. లేదు నేను రాలేను అనుకునే వాళ్ళకు చాలా తక్కువ అమౌంట్తో మేము మంచి కోర్స్ మీకు అందిస్తున్నాం. టీపీ స్టడీస్ టర్నింగ్ పాయింట్ కడప నుంచి ఆన్లైన్ ఫుల్ కోర్స్ కావాల్సిన వాళ్ళు 1499 తీసుకోవచ్చు. అదే మాదిరిగా ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాల్సిన వాళ్ళు డైలీ ఎగ్జామ్ రాసుకోవడానికి 499 తీసుకోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ యొక్క ఫుల్ కోర్స్ 1499 అందుబాటులో ఉంది, టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంది. అయితే మిత్రులారా ఇంకా కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేయలేదు. ఇంకా
ఈ యొక్క అప్లోడింగ్ అనేది మీకు ఎగ్జామినేషన్ లోపల అన్నీ కూడా అప్డేట్ అవుతూ పోతూ ఉంటాయి. ఇక మనతో ఎండ్ కాదు. అందుకనే మీరు కోర్సు చూసిన వెంటనే అయ్యో కోర్స్ కొన్ని టాపిక్స్ మీరు పట్టించుకోవద్దండి. నేను 100% ఏమైంది సిలబస్ అన్నీ కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు డోంట్ వరీ అబౌట్ దట్. సో టెస్ట్ సిరీస్ మీకు 50 టెస్ట్ మీకు అందించబోతున్నాం. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. ఇంగ్లీష్ 399 రూపీస్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ప్రసన్న కుమార్ స్టేట్ ఫ్యాకల్టీ. కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ 70 రూపీస్ మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకు కోర్సులో ఉంటాయి. మన యొక్క టీపీ స్టడీస్ యాప్ నుంచి మీకు లభిస్తాయి అన్నమాట. సో కాబట్టి ఫుల్ కోర్స్ కొన్న వాళ్ళు ఎన్ని కోర్స్ అవసరం లేదు. ఇక్కడ ఫుల్ కోర్సులో ఇంగ్లీష్ ఉంటుంది, తెలుగు ఉంటుంది, పాలిటీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఎవరైనా సరే ఆఫ్లైన్ రావాల్సిన వాళ్ళు మనం 3వ తేదీ జనవరి 2021లో మీరు డైరెక్ట్గా లగేజ్ రావచ్చు. ఎంతమంది వచ్చినా కూడా మనకి క్యాంపస్ సపరేట్గా అమ్మాయికి ప్రశాంతంగా మాత్రం జరుగుతుంది. సో మార్నింగ్ 5 AM to 10 PM వరకు మీకు షెడ్యూల్ చేయడం జరుగుతుంది. సో క్లాసెస్ కావచ్చు, ఎగ్జామ్స్ కావచ్చు, గ్రాండ్ టెస్ట్లు కావచ్చు, డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్, ఇంగ్లీష్ స్పెషల్. సో మీరు ఎగ్జామ్ రాయడానికి ఆన్లైన్లో కూడా మనకు ఆన్లైన్ ల్యాబ్ కూడా ఉంది మిత్రులారా. సో కాబట్టి మీరు చేయాల్సిన పని ఏమంటే ఇంకా లేట్ కాకుండా ప్రిపరేషన్ ఇప్పుడే మనం కొనసాగిస్తాం. ఒక టైం టేబుల్ వేసుకోండి. గుర్తుంచుకోండి, టైం టేబుల్ వేసి ముందుకెళ్తేనే సక్సెస్ సాధిస్తాం. లేకుంటే సక్సెస్ సాధించడం నో ఫ్రెండ్స్, నో రిలేటివ్స్, నో మూవీస్, నో ఎంటర్టైన్మెంట్స్, నో పార్క్స్. అది అట్లా చేస్తేనే కసిగా చదివితేనే మనకు జాబ్ వస్తుంది. డెఫినెట్గా ఆ యొక్క కసి మీలో రగలాలి. మేము రగిలించడం ఇప్పుడు నేను రగిలిస్తా. ఆ యొక్క కసి నేను 1 hour 2 hours 3 hours ఉంటుంది, రేపటికి ఉండదు మిత్రమా. నీలో రగులుతుందనుకోండి కసి, ఆ కోపం రగులుతుందనుకోండి, జాబ్ సంపాదన కసి ఉంటే నువ్వు ఎప్పుడైనా సాధిస్తావు. ఆ యొక్క అగ్ని అనేది నీలోనే రగులుతూ ఉండాలా, అప్పుడే సక్సెస్ సాధిస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.